जिला सिद्दीपेट के गजवेल टाउन में आज भारत राष्ट्र समिति और दूसरे इदारों की जानिब से साबिक नायब वज़ीर-ए-आज़म जहानी बाबू जगजीवन राम की 118वीं सालगिरह तकरीब रिवायती जोशो खरोश के साथ मनाई गई, जिसमें साबिक सदर जंगलात कॉरपोरेशन मिस्टर वी प्रताप रेड्डी ने, साबिक सदर बल्दिया NC राजा मौली गुप्ता, नायब सदर मोहम्मद ज़कीउद्दीन, सदर टाउन कमेटी मोहम्मद नवाज, मेरा साबिका काउंसलर मोटिया गोपाल रेड्डी, श्रीनिवास मोहम्मद अहमद, साबिक सदर मार्केट कमेटी M श्रीनिवास और दूसरों के हमरा डॉक्टर बाबू जगजीवन राम के मुजस्समे को गुलहाए अक़ीदत पेश करते हुए भरपूर खिराज अक़ीदत पेश किया और कहा कि उन्होंने अपनी सियासी ज़िंदगी में हमेशा दलित और पसमानदा तबक़ात की फलाह बहबूद के लिए नाकाबिल फरामोश खिदमात अंजाम दी थी। डॉक्टर बाबू जगजीवन राम माशी तौर पर कमज़ोर तबक़ात की हौसला अफजाई के लिए मुल्क भर में शोहरत के हामिल सियासी कायद हैं। उन्होंने रियासती और मरकजी हुकूमतों को साबिक नायब वज़ीर-ए-आज़म डॉक्टर बाबू जगजीवन राम के ख्वाबों को पूरा करने के लिए दलित, पसमानदा और माशी तौर पर कमज़ोर तबक़ात की फलाह बहबूद को अव्वलीन तरजीह देने का मशवरा दिया। जगजीवन राव गारू భారతదేశంలో, భారత రాజకీయాలలో, భారత సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రావు గారు. బాబు జగజీవన్ రావు గారు భారత పార్లమెంట్లో మాట్లాడుతున్నా, భారతదేశంలో అట్టడుగు వర్గాల కోసం మాట్లాడుతున్నా, అణగారిన వర్గాల కోసం మాట్లాడినప్పుడు ఈ పేదరికం లేని సమాజం కావాలి, భారతదేశంలో అట్టడుగు వర్గాలను కూడా అక్షరాస్యత సాధించాలి, ఆర్థికంగా వెసులుబాటు కలగాలి, దళిత సామాజికం చైతన్యం కావాలి. నాటి ప్రభుత్వాలలో ఆయన ఒక ఉప ప్రధానిగా ఉండి ఆయన చేసిన సేవలు మరవలేని. అందుకే యావత్ భారతదేశంలో ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతి జరుపుకోవడం మనందరికీ ఒక ఆశయంగా, మనందరి ఒక సిద్ధాంతంగా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇలా భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి. గతంలో యథా రాజా తథా ప్రభ అనేవాళ్ళు, తథా ప్రజ అనేవాళ్ళు. అంటే ఆనాడు ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, బాబు జగజీవన్ రావు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, చాలామంది భారతదేశ యొక్క నైతిక స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు. అందుకే యథా రాజా తథా ప్రజ, రాజులు ఆ విధంగా ఉండి ప్రజలలో చైతన్యం వచ్చింది. కానీ ఈరోజు మారిపోయింది, తథా ప్రజ యథా రాజా. అంటే ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయాలలో అవినీతికి అడ్రస్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కనిపిస్తున్నది. అవినీతి లేని రాజకీయాల కోసం నాడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇస్తే, బాబు జగజీవన్ రావు గారు సూచనలు ఇస్తే, ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి 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 అవినీతి. ప్రజలలో మార్పు రావాలి. ప్రజలు కూడా సింగిల్ పైసా తీసుకోకుండా ఓట్లు వేసినప్పుడు బాబు జగజీవన్ రావు గారి, అంబేద్కర్ గారి ఆశయాలను పాటించినట్లు అవుతుంది. ఒక సామాన్యుడు, ఒక మంచి వ్యక్తి, ప్రజా సేవ చేసేవాడు ప్రజలలోకి రావాలంటే అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరించాలి, జగజీవన్ రావు గారి ఆశయాలను ఆచరించాలి. అది కాకుండా ఈరోజు ఉన్నటువంటి ప్రజలు ఎట్లయిపోయిందంటే, డబ్బు ఎవరికి ఉంటే డబ్బు తీసుకొని ఓట్లేసే సంస్కృతి పోయినప్పుడు, అవినీతి పోయినప్పుడు, పేదరికం పోయినప్పుడు దేశం బాగుపడ్డట్టు, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ముందుకొచ్చినట్లు, బాబు జగజీవన్ రావు గారి ఆశయాలు సాధించినట్లు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనమందరం కూడా ఆశయం కోసం కొట్లాడదాం, పేదరిక నిర్మూలన కోసం కొట్లాడదాం, నిరక్షరాస్యత కోసం కొట్లాడదాం, భావి భారతం కోసం కొట్లాడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై భారత్, జై జగజీవన్.